హలో ఎవరీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లో ఒక మోడల్ ఒక డిఫరెంట్ మోడల్ చెప్పుకుందాం. ఈ వీడియోలో మోడల్ 1 √2 + ఇన్ఫినిటీ. మనం వీటిని ట్రిక్గా ఐడెంటిఫై చేయడానికి ఇన్ఫినిటీ ఉంది. ఓకే, ఇన్ఫినిటీ ఉంది. మనము నెక్స్ట్ ఇందులో ప్లస్ ఉందా మైనస్ ఉందా చూసుకోవాలి, ఇన్ఫినిటీ ఉందా లేదు చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా కట్టాలంటే మనం కారణాంకాలు ఎడగొట్టుకోవాలి. 2 1 2, దీని డిఫరెన్స్ బట్టి డెఫినెట్గా 1 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇక్కడ ప్లస్ వాల్యూ ఉందంటే, ఆ క్వశ్చన్లో ప్లస్ వాల్యూ ఉందంటే ఆన్సర్ బిగ్ వాల్యూ అవుతుంది. క్వశ్చన్లో మైనస్ ఉందంటే స్మాల్ వాల్యూ అవుతుంది ఆన్సర్. అంటే ఇప్పుడు ఇదంతా ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏది, బిగ్ స్మాల్ అనేది ఈ రెండిట్లో కారణాంకాల్లో ఇది బిగ్ వాల్యూ స్మాల్ వాల్యూ. ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ 2. ఓకే, రెండో లెక్క చూద్దాం. కారణాంకాలు ఎడగొట్టుకోవాలి. ఇది కూడా ఎలాగా, 12 ఎలా ఎడగొట్టుకుంటాం? 12 3 4 కింద ఎడగొట్టుకుంటాం. ప్లస్ ఉందా మైనస్ ఉందా? ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ బిగ్ వాల్యూ. దీని రెండింటి మధ్య డిఫరెన్స్ 1 సరిపోయింది కదా, 3 4 డిఫరెన్స్. డిఫరెన్స్ మటుకు 1 పక్కాగా ఉండాలి ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, ఇది ఇన్ఫినిటీ ఉన్నప్పుడు. ఓకే, థర్డ్ 72 కారణాంకాలు పెట్టుకుంటాం. ఎంత? 9. ప్లస్ ఉంది, డిఫరెన్స్ 1 సరిపోయింది. ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ 9 బిగ్ వాల్యూ. 110 కారణాంకాలు పెట్టుకుంటాం. ఎంత? 11 డిఫరెన్స్ 1 సరిపోయింది. ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ బిగ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇందులో మైనస్ ఉన్న సమ్స్ ఎలా చేస్తాం చూద్దాం. మోడల్ 2 మైనస్లో సేమ్ 2 కారణాంకాలు పెట్టుకుంటాం. 2 1 మనం ఇందా చెప్పుకున్నట్టు మైనస్ ఉంటే స్మాల్ వాల్యూ, ప్లస్ ఉంటే బిగ్ వాల్యూ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ 1 స్మాల్ వాల్యూ. క్వశ్చన్ మటుకు బాగా చూడాలి, అర్థమవుతుందా? ఈ టైప్లో క్వశ్చన్స్ అన్నీ కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి కానీ అన్నీ ఒకలా ఉంటాయి. ఇలా ఒకదానికి ఒకటి ఆన్సర్ చేసేస్తాం మనం. అంటే ఒకదాని వాడవలసిన ట్రిక్ ఇంకో దానికి వాడేస్తాం అనమాట. ఇంకా మోడల్ కూడా చెప్దాం. 12 అంటే అంతా 4 3. ఇది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ స్మాల్ వాల్యూ, డిఫరెన్స్ 1 సరిపోయింది కదా. 72 అంటే ఎంత? 89. 72కి 89, డిఫరెన్స్ 1 సరిపోయింది. మైనస్ ఉంది కాబట్టి స్మాల్ వాల్యూ ఆన్సర్. 10 11, డిఫరెన్స్ -1 సరిపోయింది. డిఫరెన్స్ 1 సరిపోయింది. మైనస్ ఉంది కాబట్టి స్మాల్ వాల్యూ 10 ఆన్సర్. ఓకే, ఈ మోడల్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 3వ మోడల్ చూద్దాం. ఇప్పుడు వరకు మనకి ప్లస్లోనే చూసాం, ప్లస్లో మైనస్లోనే చూసాం. అసలు ఏ గుర్తులు లేకుండా ఇలా ఉండి ఇన్ఫినిటీ ఉంటే √3 సో అని ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం అన్నది చూద్దాం. అలాగే √7 అంటే ఏ గుర్తులో ఉండవు. ఏ అంకె అన్నా ఉండొచ్చు కానీ ఏ గుర్తులో ఉండవు. ప్లస్ కానీ స్మాల్ కానీ ఏమి ఉండదు. లేనప్పుడు అదే ఇంటూ ఉన్నట్టు, అదే ఏ గుర్తు లేనప్పుడు ఎలా చేయాలంటే ఉంది ఏమి లేదు. ఇందులో ఏదైతే ఉందో 3 ఉందా 2 ఉందా 1 ఉందా అదే ఆన్సర్. √3 ఉంది కాబట్టి 3 ఆన్సర్. మొత్తం 7 ఉన్నాయి కాబట్టి 7 ఆన్సర్. మొత్తం 2 ఉన్నాయి కాబట్టి 2 ఆన్సర్. మొత్తం 13 ఉన్నాయి కాబట్టి 13 ఆన్సర్. అంతే, ఇది ఈ మోడల్. కాకపోతే మనం గుర్తించవలసింది ప్లస్లో మైనస్లో ఉన్నాయా లేవా, ఇన్ఫినిటీ ఉందా లేదా, అంతే మనం డిఫరెన్స్ చూసుకోవాల్సింది.
ఇన్ఫినిటీ ఉందా లేదో చూడాలి, ప్లస్లో మైనస్లు ఉన్నాయో లేదో చూడాలి. ఓకే, వీటిలో ఇంకో డిఫరెంట్ మోడల్ 4 చూద్దాం. ఇది మోడల్ 4. ఇప్పుడు వరకు మనం ప్లస్లో ఉన్నాయి చూసాం, ఏ గుర్తులు లేకుండా ఉన్నాయి చూసాం. కాకపోతే ఇన్ఫినిటీ ఉంది ప్రతి దాంట్లో కామన్గా. మోడల్ 1, 2, 3లు కూడా. ఇది మోడల్ 4, ఏ ఇన్ఫినిటీ ఉండదు, గుర్తులు లేవు. అలా లేనప్పుడు మనం ఎలా చేయాలన్నది మనం చూడాలన్నమాట. దీనికి ఒక ట్రిక్ ఉంది, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మొత్తం ఏముంది, 5లు ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాం. ఇది ఏ రూటు, స్కేర్ రూటా క్యూబ్ రూటా అని చూసుకోవాలి. ఇది స్కేర్ రూట్. రూట్ ఉందంటే స్కేర్ అనే కదా లెక్క. స్కేర్ రూటు. రూట్లో ఉన్నాయంటే స్కేర్ రూట్ అనే కదా లెక్క. అప్పుడు మనం 5 మీద జస్ట్ బై పవర్లో ఇలా రాసుకుందాం. బై ఇదేంటి, స్కేర్ రూట్. స్కేర్ రూట్ కాబట్టి 2 వేసుకుంటాం. ఎన్ని రూట్లు ఉన్నాయి లెక్కేసుకుంటాం. 1, 2, 3 రూట్లు ఉన్నాయి కాబట్టి క్యూబ్. ఈ 2 క్యూబ్ని పైన ఇలా రాసుకోవచ్చా, 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ఇలా రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకొని 5 పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 4/8 అంతే కదా. ఇలా రాసుకుంటాం. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 5 పవర్ 7/8 అన్నమాట. ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, అందులోనే ఇంకో మోడల్ చూద్దాం, ఇంకో లెక్క చూద్దాం. మనం ఇది క్యూబ్లు. ఓకే, క్యూబ్ రూట్లు ఇవి కాబట్టి 80 లెక్క 7 పవర్లో రాసుకుంటాం. క్యూబ్ రూట్లు, క్యూబ్ అన్నప్పుడు మనం ఇక్కడ క్యూబ్ రాసుకుంటాం. సారీ, ఇంకొకటి ఎన్ని రూట్లు ఉన్నాయి, 1, 2, 3, 4 రూట్లు ఉన్నాయి. 3 పవర్ 4 వేసుకున్నాం. 3 పవర్ 4లో రాసుకోవచ్చు. 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3 ఇలా రాసుకున్నప్పుడు 7 పవర్ 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27 బై 3 పవర్ 4 అంటే 81. అంటే మనం 7 పవర్ 10, 30, 40/81 ఇది ఆన్సర్. ఇలా చేసుకుంటాను అన్నమాట. ఓకే, ఇది 4th మోడల్ 4. మనం మటుకి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫినిటీ ఉన్నాయా లేవా, గుర్తులు ఉన్నాయా లేవా అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. మోడల్ 5th చూద్దాం. ఇది 5th మోడల్. ఇఫ్ y ఈక్వల్ టు √3 ప్లస్ √3 ఇన్ఫినిటీ, దెన్ y వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఎక్కడో చూసినట్టు గుర్తుంది కదా, ఏం కాదు. ఇది ఫస్ట్ మోడల్. మనం ఏం చేసేవాళ్ళం, ఎప్పుడు కూడా దానికి కారణాంకాలు కట్టేవాళ్ళం. మా వాళ్ళ కారణాంకాలు కట్టేవాళ్ళం. ప్లస్ నుండి ఇన్ఫినిటీ ఉంటాయి కాబట్టి మనం 3 కారణాంకాలు కట్టలేం. ఫస్ట్ చూడాల్సింది ప్లస్సా మైనసా చూడాలి. ప్లస్ అయినప్పుడు 3 తర్వాత వచ్చే అంకెల్లో ఎక్కడ కారణాంకం అవుతుందో చూసుకుంటాం. 4 అవుతుందా, 2 × 2 అవ్వదు. అంటే 1 వాల్యూ, 2 డిఫరెన్స్ మధ్య 1 రాదు. 5 అవ్వదు. 6 అవుతుందా, అవుతుంది. 2 3 డిఫరెన్స్ 1 సరిపోయింది కదా. ఇదే వాల్యూ, ఇదే ఆన్సర్. ఇక్కడ చూడండి ఆన్సర్ బి. 2 > y3. ఇందులో ఇంకో లెక్క చూద్దాం. ఇది ప్లస్లో వచ్చింది, మైనస్లో చూద్దాం. ప్లస్లో వచ్చింది కాబట్టి మనం ఎక్కువ అంటే 3 తర్వాతే. అదే మైనస్ ఉందనుకో 3 ముందు 1 2 0 ఇలా ఎక్కడ కారణంతో చూసుకుందాం. ఇది 7
మైనస్ ఉంది కాబట్టి 6 కారణంగా పడుతుంది. 2 3 ఆప్షన్ చూసుకుంటాం. ఇది 2 ఆన్సర్. ఇందులో 6th మోడల్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. ఇందులో మోడల్ x = √3³ √9 ఇన్ఫినిటీ అయిన x విలువ ఎంత అన్నాడు. ఇందులో ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, రూట్లో వాల్యూ జస్ట్ రాసుకుంటాం. 3³ కింద రాసుకుంటాం. 9ని 3² కింద రాసుకోవచ్చు కదా. 3³ కింద రాసుకుంటాం. 9ని 3² కింద రాసుకుంటాం. ఇలా ఈ భూములన్నీ భూములన్నీ ఈక్వల్గా అయినప్పుడు ఆ సమానమైన భూమి ఆ వాల్యూ బేస్ వాల్యూయే ఆన్సర్ అన్నమాట. అంటే మన ఆన్సర్ 3. ఇది కూడా సెకండ్ లెక్క చూద్దాం. ఇదేంటి 2³ 2² భూములన్నీ సమానం చేసినప్పుడు ఆ సమానం చేసిన ఆ భూమి బేస్ వాల్యూ ఆన్సర్. Thank you friends. Thank you for watching. Please like, share and subscribe. Thank you so much.